నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజల్లో కానీ చాలా వరకు ఒక ఆలోచన చాలా వరకు ఈ ఆలోచన తీశారు. కులం కులాహంకారం, మతం మతహంకారం అన్నట్టు చాలా చోట్ల మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకోవడమే కాదు, ఒక్కోసారి కొన్ని సామాజిక వర్గాలను తిరస్కారంగా ఇంకా మాట్లాడే విధానాల్లోనే ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలను గమనిస్తారు. ప్రకృతి ఏం చేస్తుంది, 2020-21లో కరోనా ఏం చేసింది అని చూస్తారు. ఎన్నో విధాలుగా భవంతులు కూలిపోతుంటే చూస్తూనే ఉన్నారు. వ్యక్తులు దౌర్జన్యం, రౌడీజం, గుండాయిజం పూర్తిగా నీళ్ళల్లో కొట్టుకొని పోతున్నా కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ లోపల శరీరంలో రక్త చుక్క, నరం, కులం అనే కాడికి ఉంది. ఇంకా కాలిపోయేటప్పుడు భూమిలో పూర్తిగా పాతుకొని పోయేటప్పుడు మరి కులం ఎక్కడికి పోతుందో ఒకసారి బాగా ఆలోచన చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. సమాజంలో మంచి ఆలోచనలతో బతికినా బతకకపోయినా వేరే వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే మాటలు, వేరే వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే ఆలోచనలు, వేరే వ్యక్తులకు హాని తలపెట్టే విధానాలు కరెక్ట్ కాదు. అవి క్లారిటీగా మెల్లమెల్లగా తీసేయండి. డైలీ ముఖం బ్రష్తో పేస్ట్ చేసి ఏ విధంగా తోముకుంటామో ఆ విధంగా మెల్లమెల్లగా తోమేయండి. మీ పళ్ళు అరిగేంత వరకైనా. అంత నీచంగా తయారైతే లోకం చాలా వరకు అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతులు కాదు. బాగా ఆలోచన చేయండి. ఎన్నో విధాలుగా సంపన్నులుగా బతుకుతున్నారు, ఎన్నో విధాలుగా ఆర్థిక విధానాలతో బలోపేతం అవుతున్నారు. బతకండి. వేరే వ్యక్తులను ఎందుకు తిరస్కారం చేస్తారు, తక్కువ స్థాయి చేస్తారు, కులాలుగా మాట్లాడతారు. చాలా వరకు తప్పు. ఆ విధంగా మాట్లాడకండి దయచేసి. ఆ విధంగా మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ రోజుకి నువ్వు స్థాయిగా ఉండొచ్చు, రాత్రికి నువ్వు బతుకుతావో చనిపోతావో, నువ్వు ఉంటావో, హార్ట్ ఫెయిల్ అవుతుందో, గుండె పట్టుకుంటుందో కూడా చెప్పలేము. ఇక్కడ ఉన్నప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు లేని వ్యక్తిత్వాలు నువ్వు చనిపోయిన తర్వాతనో, కళ్ళు మూసుకున్న తర్వాతనో ఏం చేయలేవు. బాగా గుర్తుపెట్టుకోవాలి.